హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. నేనండి పల్లెటూరు లక్ష్మి. ఈరోజు నేను వండే వంట ఏంటంటే అండి రైస్ బకారీ వండుతున్నానండి. రైస్ బకారీ వండుతున్నాను. ఎలా వండుతున్నాను ఏంటో చూపించాను. సరే అండి, దయచేసి నా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళందరూ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోతుంది. వీడియోలోకి వెళ్దామండి. ఇదిగోండి కోడి, రైస్ బకారీ వండుతున్నానండి. కోడి పాలంగా నేర్చుకున్నాను. ఈ నల్ల ఏంటంటే నల్ల దాక్షపళ్ళు వేసానండి. కోడి కూడా ఇందులో కొంచెం కలర్ మాడాలని ఇలా కాలుస్తున్నాను. క్యారెట్ ముక్కలో నల్ల కిస్మిస్ పళ్ళు వేసాను. ఇక్కడ రైస్ బకారీకి క్యారెట్, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరకాయలు, ఉప్పు, మసాలాలన్నీ, ఇది టమాటా మజ్జుని ఇవన్నీ వేసి ఈ పక్కనే ఇది అన్నానికి ఇది నిమ్మకాయ పేడ ఒకటి, ఇది రైస్. క్యారెట్ తురిమేసాను, చూసారు కదా. క్యారెట్ తురిమేసి తాలింపు అన్నీ వేసేసి చెక్క మొగ్గ అన్నీ వేసేసి మామూలుగా బిర్యానీ లాగా చేసాను. ఇది పక్కనేమో కోడి ఉడుకుతుంది. అదిగోండి ఈ కోడిని ఇందులో వేసాను. ఇప్పుడు దీనికి ఆవులు బయటికి రాకోకుండా తగరం కాయించుకొని కప్పెట్టాను. రైస్ బకారీ అంటే ఇలా గిన్నెలో నూనె వేసి ఈ నూనె గిన్నె దీంట్లో నొక్కి పెట్టి ఇక్కడ ఈ బొగ్గు ఇలా కాలుస్తున్నాం కదా. ఇప్పుడు ఈ నూనెలో వేయాలి. అలా పొగ వస్తుంది. అన్నంలో అలా పొగ వస్తుంది. అది రైస్ బకారీ. చూసారు ఎలా వస్తుందో? అది రైస్ బకారీ. ఆ ఆవురంతా అయిపోయాక అప్పుడు మూత తీయాలి. ఆ అన్నం అంతా మన ఇల్లంతా సాంబ్రాన్ని పొగ ఎలాగ వస్తుంది, ఈ అన్నం కూడా అలాగా. అది ఆ చెమురు నూనెలో వేసిన చెమురు ఆ అన్నానికి పట్టి ఆ అన్నం రుచిగా ఉంటుంది అన్నమాట. అది మాట రైస్ బకారీ అంటారు. సౌదీ రైస్ క్యారెట్ వేసి వండాను. ఆ ఆవరంతా వెళ్ళిపోవాలి తీర్థాన్ని. సో ఇప్పుడు జాయిగా వెళ్ళిపోతుంది ఆవు. చూసారా, కోడికి ఆ అన్నానికి పట్టేసి రుచిగా ఉంటుంది అన్నమాట. అయిపోయింది. ఇంకా దాన్ని ఈ గిన్నె తీసేస్తున్నాం. సూపర్ కలర్గా ఉంది. చూసారా అన్నం మాత్రం ఓకే అండి. ఈరోజు వంట చేసి చూపించాను. మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోద్దు. ఉంటానండి. ఓకే అండి, బాయ్ అండి.